55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు కూడా అంటే జీఎస్టీ అనేది అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాలైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది ఈ సరళతర పన్ను విధానం అని చెప్పుకునేటటువంటి జీఎస్టీ. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నారు కానీ ఎన్నో రకాలైనటువంటి విమర్శలను ఎదుర్కొంటూ ఉంది. అయినప్పటికీ భారతదేశాన్ని ఎకనామికల్గా స్థిరంగా నిలబెట్టాలి అంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అని కేంద్రం వాదిస్తున్నప్పటికీ మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఇది తడిపి మోపుడయ్యేటటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తోంది అనేది ఫీడ్బ్యాక్. సో ఏదేమైనప్పటికీ రీసెంట్గా ఏదైతే మీటింగ్ పెట్టుకున్నారో అందులో కొన్ని అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పాప్కార్న్. ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఆ పాప్కార్న్ గురించి మాట్లాడడం ఏంటి, దానిపైన ట్రోలింగ్స్ ఏంటి అనేది కాస్త మనం ఆలోచించదగ్గ విషయమే. అంటే దేన్ని కూడా విడిచిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో బాదుతా ఉంది. దీని వలన సామాన్యుడు చాలా చాలా ఇక్కట్లు ఫేస్ చేయాల్సిన పరిస్థితి. మరి ఎలాగా ట్యాక్స్ అనేది లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది ఒక లెక్క. కానీ ఎంత మూల్యానికి, ముక్కుపిండి వసూలు చేసే ఈ విధానం ఎంత మూల్యానికి ఇది. సో మనం నాణ్యానికి రెండు వైపులా కూడా ఆలోచించాలి. అయితే ఈ పాప్కార్న్ విషయంలో ఎందుకు డిఫరెంట్ జిఎస్టీలని విధించారు అన్నదానికి అసలు ముందుగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారంటే పాప్కార్న్ని 3 రకాల వర్గీకరణ చేశారు. ఒకటి నాన్ బ్రాండెడ్ అంటే లూజ్గా అమ్ముతారు కదా ఆ పాప్కార్న్. ఇక రెండవది ప్యాకెట్స్ అండర్ బ్రాండ్ నేమ్, ఏదైనా బ్రాండ్ పేరుతో ప్యాక్డ్ పాప్కార్న్కి 12%, మొదటి దానికి 5%. ఇక ఇంకొక ఫ్లేవర్ ఈ క్యారమలైజ్డ్ అంట, ఈ ఫ్లేవర్లో కనుక మీరు తిన్నారు పాప్కార్న్ అంటే 18% జిఎస్టీ అనేది మీకు అప్లై చేయబడుతుంది. దీన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆఖరికి పాప్కార్న్ తినాలన్నా కూడా పైసలు వసూలు చేస్తున్నారు, ఇదేమి దౌర్భాగ్యం అని చెప్పేసి. మరి దీనికి నిర్మలా సీతారామన్ గారే సమాధానం చెప్పాలి. ఇక ఆ తర్వాత రెండో అంశం వచ్చేసి పాత కార్ల అమ్మకం. ఈ పాత కార్లను అమ్మే విషయంలో కూడా ట్యాక్సులు బాగానే పెంచేశారు. ఒకప్పుడు 12% ఉండే ఇప్పుడు 18%కి పెంచేశారు అని అంటున్నారు. అయితే ఇక్కడ మనకి జనరల్గా నాలెడ్జ్ కోసం చెప్తున్నది ఏంటంటే 5 స్లాబ్లు ఉంటాయి జిఎస్టీలో. 0, 5, 12, 18, 28, 28%. సో ఇవి ట్యాక్స్ స్లాబ్లు. రకరకాల వర్గీకరణల్లో భాగంగా దేనికి ఏది అప్లై చేయబడుతుంది అనేది ఒక సుదీర్ఘమైనటువంటి విషయము. అంత డీటెయిలింగ్ కాకపోయినా మనకి ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఏదైతే చర్చల్లో ఉన్నటువంటి విషయం ఏంటి, ఈ పాత కార్లు. పాప్కార్న్ గురించి మాట్లాడేసాం కదా, పాత కార్లు. నిజానికి ఒక పాత కారు మన దగ్గర ఉన్నటువంటి కారుని ఎవరికన్నా అమ్మితే మనం ఆ 12%, 18% జిఎస్టీని కట్టాలా అనే దానికి మాత్రం తప్పుడు సమాచారం బాగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. నిజానికి ఒక వ్యక్తి తన కారుని ఇంకొక వ్యక్తికి అమ్మితే అంటే వ్యక్తి టు వ్యక్తి ట్రాన్సాక్షన్ జరిగితే 0%, దాని మీద జిఎస్టీ ఏమీ ఉండదు. కానీ ఒకవేళ వ్యక్తి డీలర్కి అమ్మడం ద్వారా ఆ డీలర్ మరొక వ్యక్తికి అమ్మడం ద్వారా లాభం పొందినప్పుడు మాత్రమే, అతనికి మార్జిన్ ఉన్నప్పుడు మాత్రమే 12% ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు 18% జిఎస్టీని అతడు కట్టాలి. ఆఫ్కోర్స్ ఆ భారం కూడా ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళ మీదే పడుతుంది. ఎందుకంటే డీలర్ వాడు కట్టడుగా, వాడు కూడా ఇండైరెక్ట్గా ఆ యొక్క కస్టమర్ మీదనే వేసి కట్టిస్తాడు, లేదా ట్యాక్స్ని ఎగ్గొట్టడానికి ఉన్నటువంటి మార్గాల్ని చూస్తాడు. ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలి అంటే ఒక కారు మీరు 10 లక్షలకి అమ్మారనుకోండి ఇంకొక వ్యక్తికి, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి అమ్మారనుకోండి 10 లక్షలకి, నో జిఎస్టీ, ఓకే, 0%. అదే ఏ అనే వ్యక్తి అదే 10 లక్షల కార్ని ఓ అనే ఒక డీలర్కి అమ్మితే, ఈ 10 లక్షల రూపాయల కార్ని డీలర్కి అమ్మితే ఆ డీలర్ దాన్ని కొంచెం మాడిఫికేషన్స్ చేసి 11 లక్షల రూపాయలకి బి అనే వ్యక్తికి అమ్మాడు అనుకోండి. ఇప్పుడు 10 లక్షల నుంచి 11 లక్షలు అయింది కాబట్టి మార్జిన్ అంతా 1 లక్ష. సో ఈ 1 లక్షలో ఆయన కట్టాల్సినటువంటి జిఎస్టీ ఇంతకుముందు 12% ఉండే, ఇప్పుడు 18% అవుతుంది. అంటే 18,000 రూపాయలు ఆయన ట్యాక్స్ కట్టాలి జిఎస్టీ రూపంలో. అంతేగాని వ్యక్తి టు వ్యక్తి మధ్య జరిగేటటువంటి ట్రాన్సాక్షన్లో జిఎస్టీ లేదు. కానీ తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. మీరు 10 లక్షల రూపాయలకి అమ్మితే ఈ 10 లక్షలకి జిఎస్టీ కట్టాలి, కానే కాదు.
మార్జిన్కి మాత్రమే మీరు జిఎస్టీ కట్టాలి. ఈ క్లారిటీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ట్యాక్సులు అనే విషయానికి వస్తే మనందరికీ తెలిసింది, భారతదేశంలో అతి తక్కువ మంది ట్యాక్సులు కడుతూ ఉన్నారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య తక్కువే. ఇక మనకున్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉండేటటువంటి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉన్నటువంటి మార్గం ఏంటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సులు, లేదా రకరకాలైనటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ అని, కమర్షియల్ ట్యాక్స్ అని, మనం ఎటు నడిస్తే అటు ఒక ట్యాక్స్ రూపంలో వసూలు చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నడిపించాలి గవర్నమెంట్ అంటే ట్యాక్సులు వసూలు చేయాలి. జెన్యూన్గా ఆ ట్యాక్సులు వసూలు చేసిన దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి, సంక్షేమ పథకాలకి వాడాలి. ఇదంతా కూడా రిపీట్ ప్రాసెస్. దీంతో పాటుగా మన ఎకనామికల్ స్టేటస్ని స్థిరంగా ఉంచుకునేందుకు గాను కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. ఎగుమతులు, దిగుమతులు, వాటినాట్ చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది. ఎప్పుడు పైకి వెళ్తుందో ఎప్పుడు కిందకి పడిపోతుందో తెలియదు. కాబట్టి బాధ్యతాయుతంగా ప్రతి పౌరుడు ఎంతో కొంత ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి కడితే ఆ యొక్క ప్రభుత్వాల ద్వారా దేశం బలపడుతుంది. కానీ సరైనటువంటి విధానం అంటే ప్రజా సహకారము, ప్రభుత్వ సహకారము లేకుండా ఉంటే గనక ఇలా రకరకాల ట్యాక్సుల పేరుతో వసూలు చేసినా అవి కంటికి కనబడవన్నమాట. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, మన దగ్గర వసూలు చేస్తున్నారు కదా, వీళ్ళు రోడ్లు కడుతున్నారా, హాస్పిటల్స్ కడుతున్నారా, కళాశాలలు కడుతున్నారా, ఉద్యోగాలు ఇస్తున్నారా, సంక్షేమ పథకాలు ఇస్తున్నారా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఒకే దేశం ఒకే పన్ను విధానం అన్నప్పుడు మరి మద్యము, పెట్రోలు వంటివి ఎందుకు జిఎస్టీకి సంబంధించిన లిస్టులో లేవు? ఇవి రాష్ట్ర పరిధిలోకి ఎందుకు వచ్చేసాయి? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తేనే ఇవన్నీ ఒక త్రాటిలోకి వస్తాయి. ఒక త్రాటిలోకి వచ్చినప్పుడే సామాన్యుడికి కాస్త భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం ఈ జిఎస్టీ ద్వారా విమర్శలనే ఎక్కువగా ఎదుర్కొంటోంది. ఇది కాదనలేని విషయం. పైగా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని రకరకాలు అనమాట. మొత్తానికి ఇంకా ప్రస్తుతానికి తగ్గినవి ఏంటి, మొన్న జిఎస్టీ కౌన్సిల్ సమావేశం ఆధారంగా తగ్గినవి ఏంటి అంటే, రైతులు విక్రయించేటటువంటి ఎండుమిర్చి, నల్ల ద్రాక్షల్ని ఇప్పుడు మండలి జిఎస్టీ నుంచి మినహాయించింది. దీంతో వీటిని సరఫరా చేసి విక్రయించే సమయంలో జిఎస్టీ ఇకపై చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పోర్టిఫైడ్ బియ్యంపై ప్రస్తుతం 18% జిఎస్టీ ఉండగా దీన్ని 5% తగ్గించడంతో ఊరట కలిగినట్లే. రుణగ్రహీతలపై అంటే లోన్ తీసుకున్న వారు బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు వేసేటటువంటి పెనాల్టీలపైన కూడా జిఎస్టీలు తొలగిస్తూ ఉన్నారు. ఇక్కడ జరిమానా మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. ఇంకా జన్యు చికిత్సకు కూడా జిఎస్టీ నుంచి మండలి మినహాయింపు కల్పించింది. 2000 రూపాయల లోపు పేమెంట్స్ చేసేటటువంటి పేమెంట్ అగ్రిగేటర్లకు జిఎస్టీ నుంచి మినహాయింపు. ఇక ఇది పేమెంట్ గేట్వేలు, ఫినిటెక్ సంస్థలకు మాత్రం వర్తించదంట. ఇంకా చాలానే ఉన్నాయి. మెయిన్లీ ప్రస్తుతానికి ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం కానీ, నిర్మలా సీతారామన్ శాఖ ఏదైతే ఉందో ఎదుర్కొంటున్నటువంటి విమర్శ ఏంటి అంటే, ఈవెన్ ఆరోగ్య జీవిత బీమా పాలసీపై కూడా జిఎస్టీ వేయటం. అంటే వాటిపైన కూడా జిఎస్టీనా, ఇన్సూరెన్స్లపైన కూడా జిఎస్టీనా? ఇది మాత్రం కాస్త శోచనీయమనే చెప్పాలి. వాటిని నిర్మోహమాటంగా ఎక్కువ తక్కువ చేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. నిర్మోహమాటంగా వాటిపైన జిఎస్టీ కాదు, అలాంటి ఎలాంటి ట్యాక్సులు అటువంటి వాటిపైన పెట్టకూడదు. పెడితే గనక అంతకంటే దౌర్భాగ్యకరం ఇంకొకటి ఉండదు. అయితే ఈ ఆరోగ్య జీవిత బీమా పాలసీపై జిఎస్టీ తొలగించే అంశంపై మరింత సమయం కావాలని చెప్పేసి మళ్ళీ దాన్ని వాయిదా వేశారు. ఆహార పదార్థాలని సరఫరా చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ స్విగ్గీ, జొమాటోపై వీటిపైన విధిస్తున్నటువంటి జిఎస్టీ పన్ను ఏదైతే ఉందో దానిపైన కూడా తగ్గించటమా లేదా పూర్తిగా తీసివేయటమా అనే నిర్ణయానికి సంబంధించి కూడా ఈ మీటింగ్లో వాయిదా వేశారు. సరే, ఇది పక్కన పెడితే ఆరోగ్య జీవిత బీమా పాలసీలపై, ఇన్సూరెన్స్ పాలసీలపై ఏవైతే ఉన్నాయో వీటిపైన జిఎస్టీ విధించడం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఇక పాప్కార్న్ లాంటి సిల్లీ పదాలతో, ఇటువంటి వాటితో ఇరుక్కోకుండా ఉండాలి అంటే మీటింగ్ చాలా క్లియర్ కట్గా ఉండాలి. ఆహార పదార్థాలు అంటే ఒక రకమైన ట్యాక్స్ ఉండాలి. అంతేగాని పాప్కార్న్కి ఒక రేటు, బిర్యానీకి ఒక రేటు, నూడిల్స్కి ఒక రేటు, ఇంకా ఇలా పెట్టుకుంటూ పోతే ట్రోలింగ్స్ ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే విమర్శ చేయొచ్చు, కానీ ఎంత మూల్యానికి అనే విషయానికి నేను ఇప్పుడు క్లియర్ కట్గా ఒక చిన్న మెసేజ్ ఇచ్చి క్లోజ్ చేస్తాను ఈ వీడియో. నేను చెప్పబోయేటటువంటి అంశం ఇదే. ఈ ధృవరాతి ప్యారడీ అనే ఒక పేజ్ ఉంటుంది. సరే, ఇది ధృవరాతికి సంబంధం లేదు టెక్నికల్గా అనుకుంటే కూడా దీన్ని వెనుకుండి ఎవరు నడిపిస్తున్నారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇందులో పెడుతున్నటువంటి పోస్టులు ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారిని వ్యతిరేకించాలి లేదా విమర్శించాలి అనుకుంటే అది దానికంటూ ఒక పారామీటర్ ఉండాలి కదా.
మీరు ఇలా మధ్యతరగతి ప్రజల్ని దుర్మార్గంగా మీ యొక్క ట్యాక్సులు పెట్టి వారి నడ్డి విరగొడుతున్నారని అనడంలో తప్పు లేదు. కానీ ఇటువంటి పిక్స్ జిఎస్టీ అని వచ్చి డ్రగ్స్ లాగా ఒక ఇచ్చి ఆవిడేదో తీసుకుంటున్నట్లుగా నిర్మలా తాయ్ ఎడిక్షన్ అని చెప్పి ఏదైతే ఈ ధృవరాతి ప్యారడీ అనే పేజీ, అంటే ధృవరాతి అఫీషియల్ పేజ్ కాదు, ప్యారడీ పేజ్. ప్రతి టాప్ పర్సనాలిటీస్కి కూడా ఇలా ప్యారడీ పేజీలు ఉంటాయి, కానీ ఏవి కూడా ఎథిక్స్ దాటవు. కానీ ఇందులో మాత్రం దారుణమైనటువంటి విధానం ఉంటుంది. అంతేకాదు ఎంతసేపు హిందుత్వానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ఇందులో పోస్టులు చేయబడతా ఉంటాయి. మీరు కావాలంటే చూడొచ్చు. ఒక దగ్గర ఇదిగోండి, ఒక పిల్లోడు నిరసన తెలుపుతున్నాడంట అమిత్ షాకి వ్యతిరేకంగా, యూరిన్ పోస్తున్నట్లుగా పీపుల్ ప్రొటెస్టెడ్ అగైనెస్ట్ అమిత్ షా ఇన్ ఏ వెరీ యూనిక్ వే అంటూ ఒక సునకానందం పొందుతూ పోస్టులు పెడతా ఉన్నారు. సో ప్రభుత్వాన్ని మనం విమర్శించవచ్చు, విధానాల్ని ప్రశ్నించవచ్చు, కానీ దానికంటూ ఒక లెక్క ఉంటుంది. అది తప్పినప్పుడు కొంచెం ఆలోచించాల్సిందే. అన్నిటికీ మించి ఈ కేంద్ర ప్రభుత్వానికి కళ్ళున్నాయో లేదో అర్థం కావట్లా. ఇంత దారుణమైనటువంటి పోస్టులు పెట్టే వాళ్ళని కూడా ఉపేక్షిస్తూ మళ్ళీ కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చిన ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం లాభం? అది ఎవడు నడుపుతున్నాడు, ఏంటి వాడి కథ అని చూడాలి కదా. ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రోలింగ్స్, విపరీతమైనటువంటి స్వేచ్ఛ భావ ప్రకటన పేరుతో ఇస్తే ఇప్పుడు వాళ్ళని చూసి ఇటు బీజేపీ వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తారు, బీజేపీ వాళ్ళని చూసి కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇస్తారు. సో ఇది ఆరోగ్యకర వాతావరణం కానే కాదు. ఈ వీడియోపై మీ యొక్క ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.